జిల్లా పోలీస్ అధికారులు బాధిత మహిళ వరమ్మకు న్యాయం చేసి నవాపేట్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సివిల్ మ్యాటర్ సంబంధించినటువంటి సందర్భంలో జరిగినటువంటి క్రిమినల్ ఇష్యూలో ఆమె పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన సందర్భంలో జరిగిన సంఘటన పైన ఆయన విచారణ జరిపించి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫేర్ అయ్యి రియల్ వ్యాపారులకు వాళ్లకు మద్దతు ఇచ్చే రకంగా బాధితురాల పట్ల అమానుషంగా మాట్లాడి ఆమె యొక్క పిటిషన్ను నిర్లక్ష్యం చేసి దాదాపు ఒక 3 నెలల పాటు అసలు సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈరోజు కనీసం ఒక మహిళ అని కూడా చూడకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యవహార శైలిని ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క బాధిత మహిళ పట్ల మా దృష్టికి వచ్చినప్పటి నుండి కూడా ఆమె సమస్య పట్ల మేము ఎలవేళలా ఆమె వెనుక ఉన్నాము. ఖచ్చితంగా ఎస్ఐ గారు చేసినటువంటి చర్య పట్ల ఆయన డిపార్ట్మెంటల్ చర్యతో పాటు ఆయన ప్రజాముఖంగా క్షమాపణలు కోరాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల అనేక రకాలైనటువంటి దాడులు హింసలు కొనసాగుతున్నప్పుడు వాళ్ళకు మద్దతుగా ఉండి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ వ్యవస్థనే ఈరోజు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ మహిళలను లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజలపైన అనునిత్యం ఎలాంటి ఆగడాలు ఉంటాయో ఈరోజు మనం ఊహించలేనటువంటి పరిస్థితే. కాబట్టి చట్టం పట్ల బాధ్యత గల పౌరులు దాన్ని కాపాడాల్సినటువంటి రక్షకులుగా భక్షకులుగా ఈరోజు వ్యవహరిస్తే ఇది సరైన పద్ధతి కాదు. ప్రజా సంఘాలుగా చూస్తూ ఊరుకోలేం. కాబట్టి ఖచ్చితంగా వరమ్మకు న్యాయం జరగాలి, డిపార్ట్మెంటల్గా యాక్షన్ ఉండాలి. దాంతోపాటు ఆ ఎస్ఐ గారు ఆమెకు క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టాము. ఈరోజు ఈ సమస్యహీనంగా వీళ్ళు పరిష్కరించకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే రేపు అత్యున్నత న్యాయస్థానం వరకైనా దీన్ని పై స్థాయి వేదికలపైనకైనా తీసుకుపోయి ఒక న్యాయ పోరాటంగా దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగింపు చెప్తాం. అయితే నాది మాదారం గ్రామం, నా పేరు కావాలి వరమ్మ. మా పాలి వాళ్ళంతా కలిసి గుడిజాడ మల్లయ్య దగ్గర 6 గుంటల పొలము 7 లక్షలకు కొనిపించారు. అయితే కొనుక్కున్నప్పుడు బాగానే ఉన్నారు. కొనుక్కున్న నెల రోజుల తర్వాత అది రిటర్న్ ఇవ్వమని చెప్పేసి నీకు 7 లక్షలు మిత్తిచ్చి ఇస్తామని చెప్పేసి ఒక 5-6 మంది కలిసి నన్ను పిలిపించి మాట్లాడిర్రు. నేను ఇవ్వనని చెప్పిన తర్వాత ఆ పిల్లగాడు ఎంటబడ్డాడు బండి తీసుకొని అమ్మ మీదకి పోయిండు, అమ్మని కొట్టిండు. తవేర బండి అమ్మ మీద ఎక్కిస్తాను పోయిండు. ఆ విషయమై మా వెనకాల కొత్తగడి వరకు తవేర బండితో స్కూటీ ఎంట పడిండు. ఆ విషయమై కంప్లైంట్ చేయగా సార్ వాళ్ళు అప్పటికి వాడికి పనిష్మెంట్ ఇచ్చేసి అంతటితో రావద్దని చెప్పారు. అంతటితో ఊకున్నాక మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఆ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయినాక మళ్ళీ ఈ అరుణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ అమ్మను కొట్టడము, చేను దగ్గర వెళ్ళి బోర్ ఇప్పుకపోవడము, మళ్ళీ మేము ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి అటాక్లు చేయడం ఇట్లాంటివి చేస్తున్నాడు. ఇవి భరించలేక మేము ఎస్ఐ సార్ని కలిసినాం. అమ్మను కొట్టిన వెంటనే కలిసినాం. సార్ ఇట్లా మా అమ్మని కొట్టిరు, కంప్లైంట్ తీసుకోండి అని. ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడే కూర్చోబెట్టిండు. ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే పోలీసు కానిస్టేబుల్స్ ఎవరు లేరు, ఫోన్ చేస్తామమ్మా అని చెప్పేసి ఫోన్ చేసిరు. వాడు లేడంట అని చెప్పారు. వాడు ఊళ్ళోనే ఉన్నాడు, తీసుకురాలేడు అబ్బాయిని. అయితే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాము. ఆ రోజు కూడా ఈవినింగ్ వరకు ఆ అబ్బాయిని తీసుకురాలేదు. అట్లా అది ఒక వారం రోజులు అట్లనే తిరిగినాం, తీసుకురాలేదు. మళ్ళీ నెక్స్ట్ బోరిప్పుకోపోయినారు. ఆ విషయమై కంప్లైంట్ తీసుకొని వెళ్తే మళ్ళీ కంప్లైంట్ తీసుకొని వస్తావు ఏంది, వాడి చేతిలో వాడు బోరిప్పుకోపోతే నీకేంటి, వాడు దున్నుకుంటే నీకేంటి అని చెప్పేసి సార్ బెదిరించిండు. వాడిని తీసుకొని రా, నీకు అమ్మిన తీసుకొని రా, నీకు ఎవడు అమ్మిండో వాడు అమ్మలేడని చెప్పాలి, అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగింది. ఈ విషయమై నేను మళ్ళీ పోయినప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు అని చెప్పి సిఐ సార్ని కలవడం జరిగింది. సిఐ సార్ ఏం చెప్పారంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాట్లాడదామండి అని చెప్పారు. మాట్లాడారు. అప్పుడు ఏమన్నాడంటే కమిషన్ చూస్తున్నట్టున్నాడు వాడు, ఎంతో 5-10 వేలు ఇచ్చేసేసి అదేదో పెద్ద మనుషుల కోసం మాట్లాడుకోండి అని చెప్పారు సార్. ఆ విషయం అవి మాట్లాడుతుండగా అదే 2-3 డేస్ మాట్లాడదామని అనుకున్నాను. అంతలోపలనే మళ్ళీ ఆ అబ్బాయి ట్రాక్టర్ తీసుకెళ్ళి దున్నడానికి వెళ్ళింది. సార్ దున్నుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వెళ్ళినాను. నేను ఒక్కదాన్ని కాకుండా ప్రజా సంఘాలు అన్న వాళ్ళని తీసుకొని వెళ్తాను. నన్ను సార్ పట్టించుకుంటలేడు, మీరన్నా నాతో వస్తే సార్ వింటారేమో నా బాధ అని చెప్పేసి తీసుకెళ్ళాను. కంప్లైంట్ రాసిచ్చేసి వచ్చాం. నెక్స్ట్ సార్ లేకుండే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళినాక ఏంటి ఎందుకు వచ్చారంటే సార్ ఇదే కంప్లైంట్ ఇచ్చినాము అని. అది కంప్లైంట్ ఇచ్చింది చూడకుండానే మళ్ళీ కంప్లైంట్ రాసిపో అని అంటాడు. మేము ఆల్రెడీ అప్పటికి 24 hours అవుతుంది కంప్లైంట్ ఇచ్చి.
సార్ లేదు సార్ మేము రాసిచ్చినాము అని అంటే అప్పుడు ఆ కంప్లైంట్ తెచ్చి చూసి వాళ్ళని పిలిపించేసి మళ్ళీ నెక్స్ట్ డేకి పొడిగించాడు, రేపు రండి అని చెప్పేసి. రేపు పోతే మళ్ళీ 31st రోజు పోతే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ 5th రోజు రమ్మని చెప్పి 5th రోజు కూడా నేను ఒక్కదాన్ని పోకుండా అన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాను. ఆ రోజు వెళ్తే కూడా సార్ పట్టించుకోకుండా అన్న వాళ్ళను అవమానించడం జరిగింది, నన్ను తిట్టడం జరిగింది, ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్పిండు. ఆ విషయమై మళ్ళీ ఎస్పీ సార్ని కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. సార్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేడు. ఆ నిందితుడు ఇంకా వాడు చేసే ఆగడాలు కూడా ఏం బంద్ చేయలేడు, వాడు చేస్తూనే పోతుండో. ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి కూడా 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి ఎలాంటి చర్య తీసుకోలేరు. ఈ విషయమై ఆ అబ్బాయి విషయంలో చర్య తీసుకోవాలి, ఎస్ఐ సార్ మీద కూడా చర్య తీసుకోవాలని నేను చేస్తున్నాను. ఎస్ఐ సార్ను పిలిచి మాట్లాడతామని చెప్పారు, మాట్లాడారు. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేడు. అసలు చర్య తీసుకున్నారా లేదా, అసలు ఏం చేస్తున్నారు మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం. అది కేసు చేశారు కానీ ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా ఊర్లో కూడా చేస్తూనే ఉన్నారు, రిమాండ్ చేయలేరు. ఈ విషయమే అబ్బాయిని రిమాండ్ చేయాలి. నాకు ఆ భూమి విషయంలో ఎవరితోనూ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. సార్ కూడా నన్ను తిట్టినందుకు వేదికగా, సోషల్ మీడియా వేదికగా నాకు కూడా క్షమాపణ చెప్పాలి. ఆ అబ్బాయి రిమాండ్ కావాలి, సార్ క్షమాపణ చెప్పాలి. ఇది నేను కోరుతున్నాను. వికారాబాద్ జిల్లాలో నవపేట మండల పరిధిలో మాదారం గ్రామంలో దళిత మహిళ మన కావలి వరమ్మ నవపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికీ 3 నెలలు గడుస్తూ ఉంది. కానీ ఆ కేసు విషయంలో ఎస్ఐ గారు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది, పెండింగ్ పెడతా ఉన్నాడు. కాబట్టి ఎంబడే నిందితులపైన చర్య తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఇది అన్యాయం కాదని చెప్పి మేము కూడా ప్రయాసంగా పోయి మాట్లాడితే కూడా మా మీద కూడా దురుసుగా మాట్లాడుతూ మేము కూడా కేసులు పెడతాం, జైలు పంపిస్తున్న స్థితిలో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎస్ఐ గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అధికారులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎస్పీని డిఎస్పీని లెక్క చేయకుండా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నేనే బాస్ అన్నట్లు ఆయన ఈరోజు విరవీగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎస్ఐ మీద ఎంబడి యాక్షన్ తీసుకోవాలి. ఆయన ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేసిండో వాళ్ళందరి మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఈరోజు మహిళల పట్ల రక్షణ ఉండవలసిన ఈరోజు పోలీస్ వ్యవస్థనే ఇట్లా మూర్ఖంగా వ్యవహరిస్తూ తన అహంకారంతో మహిళల మీద నవపేట మండలంలో దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ పక్కన మాదారం ఒక్కటే కాదు, పక్కన ఉన్నటువంటి మన కడ్చెర్ల కానీ, పక్కన మీనేపల్లి కానీ, పక్కన అనేక గ్రామాల్లో ఈరోజు సమస్య ఉంది. ఇప్పటికే 4-5 మంది బాధితులు నవపేటకి కూడా ఫోన్ చేసిన పరిస్థితి, మహిళలు ఫోన్ చేశారు. కాబట్టి ఇట్లా జిల్లాలో చాలా జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఇట్లా జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే గతంలో కూడా అరుణ్ కుమార్ గారు ఎక్కడెక్కడ జిల్లాలో పనిచేసిన అందరినీ ఎంక్వైరీ పెట్టి అన్ని చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మాదారం గ్రామం చెందినటువంటి దళిత మహిళ వరమ్మ గత 3 నెలల నుండి అక్కడ భూ సమస్య పైన పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది. అట్టి సమస్య పరిష్కరించకుండా నవపేట ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు ఆ దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ మహిళకు సంపూర్ణంగా వచ్చినటువంటి ప్రజాసంఘ నాయకులు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎస్ఐ పైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు రోజు పక్షాలుగా ప్రవర్తించడం సరైనది కాదు. ఎందుకంటే గత 3 నెలల నుండి ఆ మహిళ పట్ల ప్రవర్తించి ఆ మహిళకు న్యాయం జరిగేంత వరకు ప్రజాసంఘాల తరఫున ఈ విధంగా మేము న్యాయపోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటిగా స్థానిక ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఆ ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ దళిత మహిళలకు న్యాయం చేయాలని. ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నవపేట ఎస్ఐ గారు అరుణ్ కుమార్ గౌడ్ గారు ఈ వికారాబాద్ జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ గౌడ లేకపోతే నారాయణ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ డిపార్ట్మెంట్ పడినటువంటి అధికారుల ఉన్న పై స్థాయి అధికారులను కూడా ఆయన బలహీనంగా బిహేవియర్ ప్రవర్తన అంటే గౌరవించకుండా వారిని కూడా అవమానపరిచే మాట్లాడినటువంటి ఎస్ఐ గారి పైన ఎస్సీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించి సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే ఉన్నత న్యాయస్థానం కానీ, మహిళా కమిషన్ కానీ, ఎస్ఎస్సీ కమిషన్ కానీ వెళ్ళి న్యాయం కోసం పోడతామని డిమాండ్ చేస్తాం. అదే ఈరోజు ఏదైతే నవపేట పోలీస్ స్టేషన్లో సంబంధించినటువంటి మాదారం గ్రామానికి సంబంధించిన వరమ్మ అనేటటువంటి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిండు ఎస్ఐ అనే విషయము. అయితే భూమి విషయంలో ఆమె కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి సంబంధించిన పాలివారు ఆమెకు భూమి అమ్మేసి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముతున్నారనే దాంట్లో గొడవ జరిగిందనే విషయం గురించి. అయితే ఈ గొడవకు సంబంధించి ఇది సివిల్ మ్యాటర్ ఉన్నదనే విషయము పోలీస్ వారికి తెలుసు, ఎవరికైనా తెలుసు. కాకపోతే ఆమెకు ప్రాణభయం ఉండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళని చర్యలు తీసుకోవాలనే దానికోసం ఆమె కంప్లైంట్ చేసింది. కానీ అది చేయకుండా ఈ సివిల్ మ్యాటర్ ఇట్లనే పెట్టి ఎవరైతే ఈమెను వేధిస్తున్నారో వారికే అనుకూలంగా
అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటిది డిఎస్పీ గారిని ఎస్పీ గారిని ఆల్రెడీ కలిసి ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా వారిపైన చర్యలు జరగలేదు. దానికోసమే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్. అయితే ముఖ్యంగా పోలీస్ వారు చేస్తున్నది ఏంటంటే ఏ భూమి సమస్య వచ్చినా దాని వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నది, కానీ దాన్ని కప్పిపెట్టేటందుకు దీన్ని ఏదో మ్యానిపులేట్ చేసేటందుకు ప్రయత్నం చేసినటువంటి ఎస్ఐ అరుణ్ కుమార్ గారిని పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ ఉన్నటువంటి మహిళను అవమానకరంగా మాట్లాడి అక్కడికి వెళ్ళినటువంటి ప్రజా సంఘాల నాయకులను, ఆమెకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేటటువంటిది ఇది సరైంది కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా వాళ్ళకి బాధ కలిగినప్పుడు పోలీస్ స్టేషన్కి రాకపోతే పోస్ట్ ఆఫీస్కి అయితే పోలేరు కదా. కాబట్టి పోలీస్ వారు ఇప్పటికైనా స్పందించి వారిపైన చర్యలు తీసుకొని ఆ బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.